ఇంద్రుడు మాయవేషంలో వచ్చి దానం అడిగితే కవచకుండలాలు ఇస్తాడే, అప్పుడు ఒకరు వచ్చి అంటారట, శక్రేణ ఖలు వంచిత అంటాడు. శక్రేణ ఖలు వంచిత అంటాడు. కర్ణుడు చూసి, ఇంద్రుడు నిన్ను మోసం చేశాడు. ఎవరన్నారండి? శక్ర ఖలు మయా వంచిత అంటాడు. అది కర్ణుడు. ఇంద్రుడే నా చేతిలో మోసపోయాడు. అశాశ్వతమైన శరీరం కోసం, కొడుకును రక్షించుకోవడం కోసం దీనుడై హీనుడై దేవేంద్రుడు అంతటి వాడు మారువేషంలో వచ్చి నా దగ్గర చెయ్యి చాచాడు అంటే వాడు లోకువయ్యాడా, నేను లోకువయ్యానా అన్నాడు మహాదాత కర్ణుడు. కొడుకును కాపాడుకోవడం కోసం నా ప్రాణాలు అడుగుతున్నాడంటే వాడు లోకువయ్యాడండి. స్వార్థానికి లోనే దేవేంద్రుడు. నేనెక్కడ లోకువయ్యాను? నా ప్రాణాలు పోతాయని తెలుసుండు కూడా, అవతల వాడు సమర్థుడని తెలుసుండు కూడా నేను దానం ఇచ్చాను. నాది పై చెయ్యి కదా సకల లోకాల్లో అన్నాడు. ఈవేళ మనం కర్ణుడి పేరు చెప్పుకుంటామా, దేవేంద్రుడి పేరు చెప్పుకుంటాం.